మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 33. మార్నింగ్ లేచాక ఒక పైనాపిల్ జ్యూస్ అయితే తాగి డే అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోశ అయితే తిన్నా. ఈరోజు మనం జిమ్కి అయితే వెళ్ళట్లేదు, కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది. అందుకనే ఈరోజు మనం రెస్ట్ డే కింద పెట్టేసుకుని సండే రోజు రిప్లేస్ చేసుకుందాం, వర్కౌట్ చేద్దాం. ఆ రోజు వర్క్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఈవినింగ్ అయ్యింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏం చేసుకోలేదు. ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది. అందుకనే కొంచెం కెఫెన్ ఉన్న బెవరేజ్ ఏదైనా తాగాలనిపించింది క్రేవింగ్స్ కింద. దీంట్లో కెఫెన్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటో తెలియదు కానీ మైండ్ని చాలా స్టిమ్యులేట్ చేస్తుంది తాగిన తర్వాత. చాలా డేస్ నుంచి హెయిర్ కట్కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ టైం కుదరట్లేదు. ఈరోజు కొద్దిగా ఫ్రీ టైం దొరికింది కాబట్టి సెలూన్కి అయితే వచ్చేసాను. జస్ట్ హైలైట్స్ అండ్ ఎడ్జెస్ అయితే కట్ చేయించాను, 2 ఇంచెస్ అలా. మీరు అనుకోవచ్చు, మొన్ననే కదా కొద్ది డేస్ అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు అన్నాడు, ఇప్పుడేమో నూడిల్స్ తింటున్నాడు అని. ఒకటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు ఐదర్ మనం కడుపు నిండా ఫుడ్ తినాలి, అప్పుడు మనకు మంచి స్లీప్ వస్తుంది, లేదా ఒక మంచి కెఫెన్ ఉన్న బెవరేజెస్ ఏదైనా తాగితే రిలాక్సేషన్గా అనిపిస్తుంది. నా మెయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రికవరీ గురించి ఆలోచించి బాగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. హెడేక్ తెచ్చుకునే కంటే మైండ్ రిలాక్సేషన్ చేసుకోవడానికి ఫుడ్ తెచ్చుకుని తినడం బెటర్ ఆప్షన్ అనిపించింది. అబ్బా, ఈరోజు ఆ మూన్ చూడండి ఎంత బాగుందో. ఆ మూన్ పక్కన ఒక స్టార్ కూడా ఉంది, చూసారా? కనిపించిందా? ఇంకా అలా మూన్ చూస్తూ రిలాక్స్ అయ్యి పడుకున్నా. బాయ్, గుడ్ నైట్.